థర్డ్ రోమన్కి సంబంధించిన ఎస్ఐ రైటింగ్. ఈ థర్డ్ రోమన్లో మందవిష సర్పకథ విక్రమస్య ఔదార్యం రెండిట్లో నుంచి ఒకటి రావచ్చు నాన్న. ఇప్పుడు నేను చెప్పబోయే టాపిక్ వచ్చేసి మందవిష సర్పకథ. ఈ పాఠాన్ని నారాయణ పండితులు గారు రచించారు. ఈ పాఠాన్ని ఎవరు రచించారమ్మా? నారాయణ పండితులు గారు రచించారు. మరి దేనిలో నుంచి తీసుకున్నారంట? హితోపదేశం అనే గ్రంథంలో నుంచి తీసుకొని దాన్ని 4 భాగాలు చేసి ఆ 4 భాగాలు మిత్రభేదం, మిత్రలాభం, సంధి, విగ్రహ అనే కావ్యాల్లోంచి తీసుకొని గ్రంథాల్లోంచి తీసుకొని మనకు చక్కగా నీతి బోధన అందించారు మన నారాయణ పండితులు గారు. మరి మందవిష సర్పకథ అన్నారేంటి పాఠం పేరు? మేడం పాఠాన్ని ముందు హైలైట్ చేస్తారు, మీరు కవిని కూడా హైలైట్ చేస్తారు కదా, ముందు కవి పరిచయం చెప్తారు కదా అంటే కనుక ముందు మనం ఎస్సే రేటింగ్ రాసేటప్పుడు కూడా కవి పరిచయం తప్పనిసరిగా రాయాలి. అందుకే నేను మీకు కవి పరిచయాలకి నేర్పించినట్టుగా 5వ రోమన్ 6వ రోమన్లో కవి పరిచయం నేర్పిస్తాను చూసారా? ఆ విధంగా మీరు ఈ విధంగానే ఇక్కడ కూడా థర్డ్ రోమన్లో కవి పరిచయం రాసే ఎస్సే రేటింగ్ మొదలుపెట్టండి. తర్వాత ఇక్కడ మందవిష సర్పకథ అన్నారేంటి? మందవిష సర్పకథ, మందంగా కూర్చున్నటువంటి విష సర్పము. ఇలా సర్పం అంటే తెలుసు కదా, పాము. మందంగా అంటే ఎటు అటు ఇటు అటు ఇటు కదలకుండా కూర్చున్నటువంటి సర్పము అనర్థం. మరి ఎందుకు కూర్చుందో ఏంటో మనం కథలోకి వెళ్ళిపోదాం. ఈ మందవిష సర్పకథ అనే పాఠాన్ని నారాయణ పండితులు గారు హితోపదేశంలోంచి తీసుకున్నారని కవిపరిచయం రాసేసి అక్కడి నుంచి ఇప్పుడు నేను చెప్పినట్టుగా మీరు ఎస్సే రైటింగ్ రాసుకుంటూ వెళ్ళిపోవచ్చు. జీర్ణోద్యానే అనే గ్రామంలో నివసిస్తూ ఉన్నది మందవిష సర్పకథ. ఈ మందవిషము, మందంగా కూర్చున్నటువంటి ఈ విష సర్పము అక్కడ ఒక సముద్ర మార్గంలో, ఒక నదీ తీరంలో, అంటే సముద్ర మార్గం అనుకోవచ్చు, మన నదీ తీరం చెరువు మార్గం, ఎక్కడ పాములు పలానా చోట అంటూ ఉండవు కదా, అలా ఒక తీర మార్గంలో కూర్చొని ఉన్నది. ఆ కూర్చున్నటువంటి ఆ సర్పమును మందవిష సర్ప కథ అన్నాం కదా. అలా కూర్చున్నటువంటి సర్పమును ఎటు అటు ఇటు కదలకుండా ఇలా కూర్చొని ఉన్నది సర్పము. మరి ఆ సర్పమును కప్ప చూసింది. కప్ప ఏమనుకుంటుందంటే, ఇదేంటి, నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను దీన్ని, ఎటూ కదలకుండా మందంగా అలా కూర్చొని ఉన్నది ఈ సర్పము, పలకరిద్దామా ఒకసారి అనుకున్నది. అదే మనకు తెలియని వాళ్ళని పలకరించటం అనేది ఇదే ఓవరాక్షన్. అందుకే నారాయణ పండితులు గారు ఏది చెప్పినా జంతువుల మీద పెట్టి చెప్తారు మనకి. అందుకే మనం తెలియని వాళ్ళను గెలుక్కోకూడదని అర్థం అసలు ఈ పాఠం ప్రకారం. మరి ఇదేంటా, అసలు పాముకి కప్పకి పడదు. కప్పను చూస్తే పాము ఆహారంగా స్వీకరించేస్తుంది, మనందరికీ తెలిసిందే విషయమే. మరి అలాంటి కప్ప మరి పాము దగ్గరికి ఎందుకు వెళ్ళి ఓవరాక్షన్ చేయకూడదు కదా. మరి పాము అలా కూర్చున్నటువంటి పామును గమనించింది కప్పను సంస్కృతంలో మాండుకం అంటారు. సర్పము అని సంస్కృతంలో పామును అన్నట్టు ఇక్కడ కప్పను మాండుకం అంటారు. ఈ మాండుకము ఆ సర్పం దగ్గరికి వెళ్ళి, మీ భాషలో నేను మామూలుగా పాము కప్ప అని వాడతాను, మీకు పేర్లు ఏమంటారు అనేది కూడా నేను చెప్పేశాను. ఆ విధంగా మీరు ఎస్సే రేటింగ్ రాసుకుంటూ వెళ్ళండి. మరి ఈ పాము దగ్గరికి వెళ్ళింది కప్ప. వెళ్ళి ఈ విధంగా అడుగుతుంది. కొంచెం దూరం మెయింటైన్ చేసింది, ఎందుకంటే దగ్గరికి వెళ్ళి అడగలేదు కదా. దగ్గరికి వెళ్తే వేసేయటమో ఏదో ఒకటి చేస్తుంది, తినేయటమో ఏదో చేస్తుంది. దీని తెలివితేటలు కూడా మామూలుగానే ఉన్నాయి. ఎందుకంటే కప్ప భయపడుతుంది, పాము దగ్గరికి వెళ్ళి అడగలేక దూరం మెయింటైన్ చేస్తుంది అనమాట. మెయింటైన్ చేస్తూ ఏమంటుందంటే ఈ విధంగా అడుగుతుంది, ఏమయ్యా, నువ్వు ఎప్పటి నుంచో చూస్తున్నాను నిన్ను, ఎప్పటి నుంచో నేను ఇలా అడుగుదాం అనుకుంటున్నాను, కానీ నువ్వు మందంగా ఇలాగే కూర్చొని ఉన్నావే, ఎందుకు ఇలా కూర్చొని ఉన్నావు, ఏంటి నీ పరిస్థితి ఏంటి, నీ స్థితిగతి ఏంటి అని మొత్తం అడుగుదాం అనుకుంది. అలా దూరం మెయింటైన్ చేసి కొంచెం దగ్గరికి వెళ్ళనట్టుగా దూరం మెయింటైన్ చేసి అడిగింది. అప్పుడు పాము ఆ కప్ప వైపు ఇలా చూసి, ఏమమ్మా, నా విషయాలు నీకెందుకు, నీకు అనవసరం, నా విషయాలతో నీకెందుకు, నా విషయాలు ప్రతీదీ అడుగుతున్నావేంటి, నీకు అవసరం లేదు, వెళ్ళు అని చెప్పేసి గదువినట్టుగా మాట్లాడింది పాము. అప్పుడు కప్ప ఊరుకుంటుందా? సరే అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోయి మళ్ళీ మరుసటి రోజు వచ్చింది.
అప్పుడు వచ్చి, ఏమమ్మా నువ్వు అసలు కదలట్లేదు, మెదలట్లేదు, అటు చూడట్లేదు, ఇటు చూడట్లేదు, కానీ నాకేదో డౌట్గా ఉంది నిన్ను చూస్తుంటే, నువ్వెందుకు ఇలా ఉన్నావు, నాకు చెప్పొచ్చు కదా, ఒక స్నేహితురాలుగా చెప్పొచ్చు కదా అంటే, నా విషయాలు నీకెందుకమ్మా, నువ్వు వెళ్ళు అని చెప్పేసి మళ్ళీ ఈ విధంగానే అంటుంది. అన్నప్పుడు పాము ఈ విధంగా అన్న తర్వాత కప్ప ఊరుకోవచ్చు కదండి. ఊరుకోకుండా, అసలు ఏం మాట్లాడుతున్నావు నీకు అర్థమవుతుందా, నువ్వెందుకు నా విషయాలు అడుగుతున్నావు అని అలా గదిగినప్పటికి కూడా కప్ప ఈ విధంగా అంటుంది, ఏమో నీ విషయాలు తెలుసుకోవాలని నాకు కుతూహలంగా ఉన్నది, చెప్పొచ్చు కదా, దయచేసి చెప్పొచ్చు కదా, ఏదో నాకు ఇంట్రెస్ట్గా ఉన్నది. కొంతమంది అంతేనండి, మన విషయాలు సరిగ్గా పట్టించుకోకపోయినా పర్వాలేదు కానీ పక్క వాళ్ళ విషయాలు కావాలి కొంతమందికి. మన ఇంట్లో సమస్యలు ఏంటో మనకు సరిపోవట్లేదు కాకుండా పక్కవాడి సమస్యల్లో కూడా తలదూరుస్తూ ఉంటాం ఒక్కొక్కసారి కొంతమందికి ఇంట్రెస్ట్గా ఉంటుంది. మన విషయాలు పక్కన పెట్టేసి వేరే విషయాలు కూడా కావాలని చెప్పేసి అక్కడికి వెళ్తూ ఉంటారు కొంతమంది. ఇప్పుడు సమాజంలో ఉన్న రీతిని బట్టే నారాయణ పండితులు గారు రాశారు. కొంతమంది అసలు మరీ ఓవరాక్షన్ చూడండి. కొంతమంది మన ఇంట్లో పుట్టెడు సమస్యలు ఉన్నా కానీ పక్కవారి సమస్యలు తీసుకొచ్చి ఇంకో 100 మందికి చెప్పే తీరు కొంతమందిలో ఉంటుంది. మరి చూసారా, అదే మరి ప్రపంచం అంటే. మరి ఇక్కడ కూడా జంతువుల ప్రకారం కూడా మనకు అదే చెప్పాలనుకుంటున్నాడు నారాయణ పండితులు ఇంటర్ సెకండ్ ఇయర్ వాళ్ళకి. మరి అలాగా ఈ విధంగా నా విషయాలు నీకెందుకమ్మా, వెళ్ళు వెళ్ళు అంటున్నటువంటి పాముని, నీ విషయాలు చెప్పవా, నాకేదో కుతూహలంగా ఉంది, నాకు వినాలని ఉంది, నాకు ఇంట్రెస్ట్గా ఉంది అని చెప్పేసి అడిగింది. కుతూహలం అంటే తెలియని వాళ్ళకి ఇంట్రెస్ట్ అన్నది. మరి ఆ విధంగా అడిగేటప్పటికి సరే చెప్తాను విను, నా పరిస్థితి ఏంటంటావు, నా పరిస్థితి ఎలా అయిపోయిందంటే, నేను ఒక వనంలో నివసిస్తూ ఉండేదాన్ని. ఆ వన మార్గంలో మొత్తం చెట్లు, పూల చెట్లు, ఆ వనం చక్కగా పూలతో నిండిపోయి ఉన్నది. ఆ పూలతో ఉన్నటువంటి ఆ వనంలో నేను నివసిస్తూ ఉండేదాన్ని. చాలా చక్కగా చిన్న చిన్న క్రిమికీటకాలను తింటూ ఆ పూల మైదానంలో, ఆ రంగురంగుల పూల తోటలో నివసిస్తూ ఉండేదాన్ని. ఆ నివసిస్తూ ఉన్నప్పుడు అక్కడ దూరంగా సమీపంలో ఆ వనానికి ఆనుకొనే ఒక శివాలయం ఉన్నది. ఆ శివాలయంలో కౌటిల్యుడు అనేవాడు పూజారి. ఆ పూజారికి 20 ఏళ్ళు వచ్చిన కుమారుడు ఉన్నాడు. అతని పేరు సుశీలుడు. కౌటిల్యుడి యొక్క కుమారుడి పేరు సుశీలుడు. ఆ కుమారుడు చక్కగా అక్కడ వనంలో ఉన్న పూలను అవన్నీ కోసుకొని వెళ్ళి ఆ తండ్రికి ఇస్తే, ఆ తండ్రి శివలింగానికి పూజలు పురస్కారాలు నిర్వహిస్తూ ఉండేవాడు. ఆ పూజకి సంబంధించిన శివుడికి కావలసినటువంటి పూజా విధానాలు మొత్తాన్ని చక్కగా ఈ సుశీలుడు తీసుకొస్తుంటే ఆ వనంలో పూలను వాడుతూ ఉండేవాళ్ళు. ఆ శివలింగానికి, ఆ శివుడి గుళ్ళో అన్ని విధాలుగా వాడుతూ ఉండేవాళ్ళు అని చెప్పేసి చెప్పాడు. అయ్యో, ఆ తర్వాత ఏమైంది అని కప్ప కుతూహలంగా ఉంది. అయ్యో, మరి సరే పూలు వాడుతున్నారు, అంతా బాగానే ఉంది, మరి ఏమైంది, నువ్వెందుకు ఇలా కూర్చున్నావు, ఇంట్రెస్ట్ పెరుగుతుంది. అక్కడ పూజా మందిరం బాగానే ఉంది, శివాలయం బాగానే ఉంది, కౌటిల్యుడు పూజారి అని చెప్పావు, కౌటిల్యుడు కుమారుడు రోజు తీసుకొచ్చి పూలను అక్కడ తండ్రికి ఇస్తే తండ్రి కూడా పూజ చేస్తున్నాడని హాయిగా చెప్పావు, అంతా బాగానే ఉంది, మరి నీకేమొచ్చింది, నీకేంటి సమస్య, ఇలా కూర్చొని కదలకుండా మంద విష సర్ప, ఇప్పుడు పాఠం పేరు అర్థమైందా, అలా కూర్చొని ఉన్నావేంటి, నీ స్టోరీ చెప్పు, ఎవరిదో స్టోరీ చెప్తున్నావేంటి అన్నది కప్ప. అవుతావా, చెప్తాను విను, చెప్తున్నా, అదే చెప్పటానికి ముందు నుంచి చెప్తున్నాను, నీకు స్టోరీ అర్థం కావాలి కదా అని చెప్పేసి ఆవిడ చెప్తుంది పాము. సరే, సుశీలుడు పూలు కోసి కౌటిల్యుడికి ఇస్తూ ఉండేవాడు. అలా చక్కగా వాళ్ళిద్దరు కూడా సంతోషంగా ఉన్నారు, శివుడికి పూజ చేస్తున్నారు. నేను కూడా ఆ వనంలో రంగురంగు చెట్ల మధ్యన చక్కగా తిరుగుతున్నాను. కానీ ఏమైందో తెలుసా, ఒకరోజు సుశీలుడు బుట్ట తీసుకొని పూలు కోయటానికి యథావిధిగా రోజు వచ్చే విధంగానే వచ్చాడు ఆ చెట్ల దగ్గరికి. ఆ వనమంతా తిరుగుతున్నాడు. తిరిగి ఒక్కొక్క పువ్వు కోసి ఆ బుట్టలో వేసుకొని చాలా చక్కగా బుట్టలో వేసుకొని పూలన్నీ కోసేశాడు. కోసి లాస్ట్ చెట్టు దగ్గరికి వచ్చి అలా పైకి ఎగిరి నా తోకను తొక్కినప్పుడు ఏమవుతుంది, నేను కోపానికి గురైపోతాను కదా, నా స్వభావమే అంత కదా, ఎవరైనా నన్ను టచ్ చేస్తే నేను కాటు వేయాలి కదా, నా స్వభావమే అంత. నేను కూడా మైండ్ పోయినట్టుగా ఆ రోజంతా చాలా బాధపడ్డాను. నేనేం చేశానంటే నా తోక తొక్కంగానే నేను వెనక్కి తిరిగి సుశీలుణ్ణి కాటేసేసాను.
ఆ సుశీలుడు 20 ఏళ్ల సుశీలుడు, అంత పెద్దటి వయసుకొచ్చినటువంటి సుశీలుడు అక్కడికక్కడే కుప్పకూలిపోయి చనిపోయాడు. తండ్రి వచ్చేసరికి ఏంటి కుమారుడు ఇంకా రాలేదని చెప్పేసి సుశీలుడు కోసం కౌటిల్యుడు కూడా అక్కడికి వచ్చి చూశాడు. చూసేసరికి కుప్పకూలిపోయి ఉన్నటువంటి సుశీలుడు, చనిపోయినటువంటి సుశీలుడు పాము కాటుకే చనిపోయాడు. పాము కాటేస్తే ఎలా ఉంటుందో తెలుసు కదా మనందరికీ, ఇలా పక్క నుంచి గుజ్జులాగా వెళ్తూ ఉంటుంది, విషమైదానం అన్నట్టుగా. మనలో ఉన్నటువంటి ఆ సొల్లు రూపంలో ఒక గుజ్జు రూపంలో వెళ్తూ ఉంటుంది. పాము మన సినిమాల్లో చూస్తూనే ఉంటాం. అదంతా చూసి పామే కాటేసిందని కౌటిల్యుడు చాలా బాధపడిపోయి, ఈ వనంలో ఉన్న పాము కాటేసిందేమో, అయ్యో నా కుమారుడు చనిపోయాడని పాపం బిగ్గరగా ఏడుస్తాడు. ఆ 20 ఏళ్ళు వయసుకొచ్చినటువంటి కుమారుడు చనిపోయాడని అసలు తల్లడిల్లిపోతాడు ఇక కౌటిల్యుడు. ఇక అక్కడ నుంచి జనాలందరూ వచ్చి కుప్పకూలిపోయినటువంటి కౌటిల్యుని లేపి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ సుశీలుడిని తీసుకొని అక్కడున్న కపిలుడు అనే స్నేహితుడు కూడా వస్తాడు అక్కడికి. అతను ఎవరి స్నేహితుడు? తండ్రి స్నేహితుడు కపిలుడు. తండ్రి ఈ వార్త వినంగానే తండ్రి స్నేహితుడు కపిలుడు అక్కడి నుంచి బయలుదేరిపోయి ఇక్కడికి వచ్చి కౌటిల్యుడిని మాట్లాడిస్తూ ఉంటాడు. 3 రోజులు అక్కడే ఉంటాడు. ఇక కౌటిల్యుడైతే వయసుకొచ్చినటువంటి కుమారుడు చనిపోయాడని చాలా అసలు ఎలా తల్లటిల్లిపోతున్నాడంటే, ఎంతమంది చెప్పినప్పటికి కూడా అది తీసుకోలేమండి. ఒకళ్ళు చెప్తే అది ఆగేది కాదనమాట. అది కాలక్రమేణా ఎవరైనా మన ఇంట్లో కూడా ఎవరైనా చనిపోతే మనం ఆ రోజంతా ఏడుస్తాము, 10 రోజులు ఏడుస్తాము, నెల రోజులు ఏడుస్తాము, 6 నెలలు ఏడుస్తాము, సంవత్సరం ఏడుస్తాము. కానీ ఆ బాధను ఇంకొకళ్ళు మాటల రూపంలో చెప్తే పోయేది కాదండి. అది మనసులో అలా ఉండిపోతూ ఉంటుంది. అది ఎవరో చెప్తే గాయం మానటం అనేది కాదండి. అది ఎప్పటికైనా వాళ్ళకై వాళ్ళు కాలక్రమేణా మారిపోవాలి. కానీ ఎవరో చెప్తే చనిపోయిన 2 రోజులకే వచ్చి ఏడవకండి, బాధపడమాకండి, అదంతే ఇదింతే అంటే కనుక అది కాని విషయం అండి. ఎందుకంటే అలా ఏడుస్తున్నాడు కౌటిల్యుడు కుమారుడి కోసం. మరి అలా బాధపడుతున్నటువంటి కౌటిల్యుడని కపిలుడు ఎన్నో మాటలు చెప్తున్నాడు. ఎవరైనా ఎప్పటికైనా చనిపోయిన వాళ్ళమే, నీకంటే ముందెళ్ళిపోయాడు నీ కుమారుడు, నీకంటూ ఒక ముందు వెళ్ళిపోకుండా ఉండాల్సింది. నువ్వు వెళ్ళిపోయిన తర్వాత నీ సుశీలుడు ఎప్పుడు వెళ్ళాడనేది నువ్వు చూడకుండా ఉంటావు. కానీ నీకంటే ముందెళ్ళిపోయాడంటే ఎవరైనా, నువ్వైనా 100 ఏళ్ళు బతకవు, నేనైనా 100 ఏళ్ళు బతకను, ఎవరైనా 100 ఏళ్ళు బతకరు. కానీ ఎప్పటికైనా మనం కూడా చనిపోయిన వాళ్ళమే. మనకంటే 4 రోజులు ముందెళ్ళిపోయాడు అంతే. నువ్వు బాధపడొద్దు కౌటిల్య అని ఎంత చెప్పినప్పటికి కూడా వినడు. నువ్వు వనవాసానికి వెళ్ళు, అంటే ఏదైనా దూర ప్రాంతాలకు వెళ్ళు, ఎక్కడైనా తీర ప్రాంతాలకు వెళ్ళు అని చెప్పి కపిలుడు ఎంతో చెప్తున్నాడు కౌటిల్యుడికి. అయినప్పటికి కూడా వినడు. కానీ అప్పుడు కార్యకాలాలన్నీ అయిపోయినాయి, దినాలు వారాలు అన్నీ అయిపోయిన తర్వాత కౌటిల్యుడు ఈ విధంగా కపిలుడు ముందు శపిస్తాడు. ఎవరైనా వెళ్ళిపోవలసిన వాళ్ళమే, కానీ ఆ పాము ఎవరైతే నా కుమారుణ్ణి కాటేసిందో ఆ కాటేసిన పాము నేను శపిస్తున్నాను. ఏమని శపిస్తున్నానో తెలుసా? ఇప్పటి నుంచి కప్పల్ని తినటమే దాని ఆహారం, కానీ కప్ప కనపడినా తినకుండా దాన్ని వాహనంగా చేసుకుని దాని వీపు మీద భవిష్యత్తు మొత్తం తిరగాలి అని చెప్పేసి. కౌటిల్య మాండుకానాం కిమితి శాపాత్ అని మనకి షార్ట్ ఆన్సర్ కూడా ఉంటుంది. కౌటిల్యుడు కప్పను, మాండుకాన్ని ఏమని శపించాడు అని షార్ట్ ఆన్సర్ కూడా ఉంది, 2 మార్కులు ఇది. ఆదర్ప్య నేటి నుంచి మాండుకానం కప్పలన్నిటినీ భవిష్యత్తు మొత్తం ఇది శాపాత్ భవిష్యత్తు మొత్తం తిరగమని ఈ విధంగా శపించాడు కౌటిల్యుడు. మీకు అర్థమైందా? అది షార్ట్ ఆన్సర్ కూడా ఉంటుంది నాన్న. తర్వాత ఈ విధంగా శపించిన తర్వాత ఇలా చెప్తుంది, నేను అయితే కప్పల్ని తినకూడదు, ఈ విధంగా వాహనంగా చేసుకొని తిరగాలి అని చెప్పాడు కపిలుడు. వేరే క్రిమికీటకాలని తినొచ్చు కానీ కప్పల్ని మాత్రం నేను స్వీకరించకూడదని చెప్పింది పాము. ఈ విషయం ఎప్పుడైతే విన్నదో కప్ప ఎగిరి దూకి వెళ్ళి దాని పక్కనే కూర్చొని హాయ్ హలో హౌ ఆర్ యూ అని మాట్లాడుతుందా లేదా? ఆ విధంగా మాట్లాడుతుంది ఇక. ఎందుకంటే నువ్వు నన్ను చెయ్యలేవురా అన్నట్టుగా, అంతే కదా. అలాగా వెళ్ళంగానే ఇక పాము, అసలు ఇదంతా స్టోరీ వెళ్ళింది పాము అబద్ధం. ఈ పిచ్చమొహం దానికి తెలియక పాపం దగ్గరికి వెళ్ళి పక్కన కూర్చొని అయ్యయ్యో నీకెంత బాధ కలిగింది, నీకెంత కష్టం వచ్చింది అని చెప్పేసి సర్పాన్ని ఈ విధంగా ఇక దువ్వుతుంది. అయ్యో నీకు శపించాడు కదా, నన్ను కూడా ఎక్కించుకొని తిరుగు, ఒక 2 రౌండ్లు అయ్యి, ఇదే ఓవర్ యాక్షన్ అంటే చేయకూడదు అలాగా.
ఒకవేళ శాపానికి గురైనప్పటికి కూడా ఇదంతా డ్రామా ఆడింది పాము, మనందరికీ తెలుస్తుంది. కానీ అది ఒకవేళ శాపానికి గురైనప్పటికి కూడా కౌటిల్యుడు లేడు, కపిలుడు లేడు, సుశీలుడు లేడు, ఎవరు లేరు. ఒక కథ అల్లింది పాము, దీనికి చెప్పింది, ఇది నమ్మేసింది, కప్ప నమ్మేసింది. మరి ఒకవేళ ఇదంతా నిజమే అయ్యి అది శాపానికి గురైనప్పటికి కూడా నన్ను ఎక్కించుకొని తిరుగు అది ఇదని చెప్పేసి మనం అనకూడదు. ఎందుకంటే ఎవరి పరిస్థితి వాళ్ళకి అలా వస్తుంది ఒక్కొక్కసారి. అప్పుడు కప్పెళ్ళి అయ్యో నీకు శాపం కదా నన్ను ఎక్కించుకొని తిరుగు అని చెప్పేసి అడగంగానే దాన్ని పైన ఇలా ఎక్కించుకొని అలా ఆదర్ప్య నేటి నుంచి వాహనంగా చేసుకొని కప్ప ఇక్కడ కూర్చుంటే, వాహనంగా వీపు మీద కూర్చుంటే పాము ఇలా ఉంటుంది కదండి, ఆ పాము మీద ఇలా కూర్చుంది కప్ప. అప్పుడే ఇలా వెళ్ళాలి. అలా వాహనంగా చేసి 2 రౌండ్లు వేసింది. అయ్యో నీకు ఎంత కష్టం వచ్చింది, క్రిమికుటకాలని తిను పర్వాలేదు, నేను నీకు ఆ బోరు పోవటానికి కప్పలందరినీ ఏమి చేయవు కదా, నేను మా జాలపాదుడి దగ్గరికి తీసుకెళ్తాను. మా జాలపాద చాలా మంచివాడు, కప్పలకి రాజు, కప్పల రాజు పేరేంటి జాలపాద. ఆ రాజు దగ్గరికి తీసుకెళ్తాను రా, మీకు వెరీ షార్ట్లో ఉంటుంది క్వశ్చన్, రా నీకేం భయం లేదు అని చెప్పి అక్కడి నుంచి తీసుకెళ్తుంది కప్ప. తీసుకెళ్ళి మాండుకం తీసుకెళ్ళేసరికి జాలపాదుడు కూడా ఆ పాము పైన ఎక్కి కప్ప వస్తున్నప్పుడు చూసి భయపడిపోయి జాలపాదుడు, కప్పలకి రాజు కూడా భయపడిపోయి ఎగిరి దూకి ఇంకో చోట కూర్చుంటాడు. ఏంటి దేన్ని తీసుకొస్తున్నావు, నువ్వు అర్థమవుతుందా, మనకు శత్రువది, మనల్ని తినేస్తుంది, ఏంటి దాన్ని తీసుకొస్తున్నావు అని జాలపాదుడు కూడా చాలా భయపడతాడు. అప్పుడు కప్ప కిందకి దిగి ఏం పర్వాలేదు కిందకి రా, దీని స్టోరీ బోలెడుంది చెప్తాను విను అని చెప్పేసి మళ్ళీ కౌటిల్యుడి దగ్గర నుంచి మొదలుపెట్టి, శివాలయం దగ్గర నుంచి మొదలుపెట్టి, మళ్ళీ అక్కడి నుంచి మొదలుపెట్టి ఇక్కడ దాకా తీసుకొచ్చాననే విషయం మొత్తం మళ్ళీ మా అత్త A to Z మొత్తం చెప్తుంది జాలపాదుడికి. అవునా, ఇంత అన్యాయం జరిగిందా, అలా అయితే నన్ను కూడా ఎక్కించుకొని అది కూడా ఎగిరి దూకి ఎక్కుతుంది. రోజు నాకు నువ్వు వాహనంగా మారు అని చెప్పేసి చెప్తుంది. అప్పుడు కప్పను ఎక్కించుకొని, జాలపాదుని ఎక్కించుకొని రోజు కప్ప హాయిగా చక్కగా అలా రోజు ఒక రౌండ్లు వేస్తూ ఉంటుంది. కానీ ఇది ఎందుకు వచ్చిందో మీ అందరికీ తెలుసా, ఎందుకు ఇంత డ్రామా వేసిందో మీ అందరికీ తెలుసా? దానికి ఆహారం దొరక్క కప్పల ప్లేసులకే కదా రాజు వెళ్ళేది. రోజు వెళ్ళి ఆ రాజ్యాంగం మొత్తం చూసి రావాలి కదా, కప్పలకి లీడర్ కదా, ఆ రాజ్యాంగాలు మొత్తం చూసుకొని ఇక రోజు జాలపాదుడు పైకి ఎక్కి వెళ్తూ ఉన్నప్పుడు రోజు కిందకి దిగి రోజు చెక్ చేసుకోవాలి. కానీ ఇలా బండి మీద వెళ్తున్నాడు కదా, హాయిగా కూర్చుంటున్నాడు, ఆ లోపల ఏమున్నావో ఏంటో మొత్తం ఏవో చూసుకోవాలా. ఇది కొన్ని నెలలకి కొన్ని సంవత్సరాలకి ఆ కప్పలను నేను రోజుకి రెండు చెప్పున దీనికి రోజు ఆహారం క్రిమికీటకాలు అయితే తింటుందని అనుకుంటున్నారు. తర్వాత ఒకరోజు తెచ్చిన కప్పను కూడా తినేసింది, అన్నీ అయిపోయినాయి గృహంలో. అందుకే మన దగ్గరికి తెలియని వాళ్ళు వచ్చినప్పుడు మనం తెలియని వాళ్ళతో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి అంటున్నాడు నారాయణ పండితుడు. మరి చూసారా, మరి జాలపాదుడు కూడా తెచ్చిన కప్పను కూడా తినేసింది. లాస్ట్కి జాలపాదుడిని పైకి ఎక్కించుకొని దిగమని చెప్పేసి దాన్ని కూడా తినేసింది. చూసారా, మంచి చేస్తే చెడు ఎదురైంది. చూసారా, అందుకే తెలియని వాళ్ళ విషయాల్లో ఏలు పెట్టకూడదు, మనం బుక్కవ్వకూడదు అని చెప్పటమే ఈ పాఠం యొక్క లక్షణం, ఈ పాఠం యొక్క సందేశం. ఉపసందేశం అంటారు కదా, లాస్ట్లో కూడా రాయొచ్చు. ఈ విధంగా మీరు కూడా ఎవరినైతే వాళ్ళని నమ్మకూడదు. ఇదొకటి నారాయణ పండితుని చెప్పిన దానిలో 2గా చూసుకోవచ్చు. ఎవరిని పడితే వాళ్ళని నమ్మకూడదు, కొత్త వాళ్ళకి ఆశ్రమం ఇవ్వకూడదు అనేది నెంబర్ 1. నెంబర్ 2, నారాయణ పండితులు శత్రువుని కూడా మిత్రుడిగా చేసుకొని వేసేయచ్చు అనేది కూడా ఇక్కడ గమనించుకోవచ్చు. ఇది మంద విష సర్ప కథ అనే పాఠాన్ని నారాయణ పండితులు గారు హితోపదేశంలోంచి తీసుకొని ఇంటర్ సెకండ్ ఇయర్ చదివే విద్యార్థులకి అందజేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.